మార్నింగ్ అంతా పాండిచ్చేరి వ్లాగ్ తీసాం కదా. సో ఇప్పుడు మనము ఎక్కడికి వచ్చాము అని అంటే, ఇదే మనం వచ్చిన వాళ్ళ అంటే తెలిసిన అన్న వాళ్ళ రిలేటివ్ ప్రశాంత్ అన్న వాళ్ళ ఇల్లు. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళి వచ్చాము మేము. సో ఇప్పుడు ఏంటంటే బోటింగ్కి వెళ్ళబోతాం. ఇక్కడ చూపించాలా, ఎక్కడ అది అన్న వాళ్ళ ఇల్లు, ఇది బీచ్, ఇది ఇల్లు, ఇది బీచ్. జస్ట్ ఓ 10 అడుగులు వేస్తే వస్తుంది. 10 అడుగులు వేస్తే వస్తుంది అనమాట. ఇప్పుడు మేము బోటింగ్కి వెళ్ళబోతున్నాం. సో బోటింగ్ ఎలా చూద్దాం. హాయ్ 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 సల్లో ఆంటీ, హాయ్ సల్లో. ఆంటీ ఫస్ట్ టైం ఒప్పుకున్నాను నేను ఆంటీ నన్ను. ప్రశాంత్ అన్న హాయ్ సల్లో అన్న. నాకు తమిళ ఈ 2 లాంగ్వేజ్ వచ్చు, ముక్కలు వచ్చు నాకు. టూ ఎండ ఈవినింగ్ టైంలో బోటింగ్ చేయొద్దంటే యాక్చువల్లీ అక్కడ పోలీసులు ఉన్నారని చెప్పారు. అయినా కానీ మేము అడిగాం ప్రశాంత్ అని. సో అందుకే బోటింగ్కి వచ్చేసాం. ప్రశాంత్ వాళ్ళ డాడీ కూడా వచ్చారు. స్వెట్ వస్తుంది. యాక్చువల్గా సముద్రంలోకి వీళ్ళు మార్నింగే వెళ్ళొస్తారు కాబట్టి మొత్తం అంతా అక్కడ నీచు వాసన వస్తుంది అనమాట. సో దాన్ని మా కోసం ప్రశాంత్ అన్న క్లీన్ చేయించారు. ట్రై చేద్దామని నేను కూడా ఎక్కాను, కానీ ఎంత స్మెల్ వచ్చిందో. చేపలు తినడం అయితే తింటాను, కానీ ఇదంతా క్లీనింగ్ ఈ ప్రాసెస్లన్నీ మనతో కాదు. ఏదో ట్రై చేద్దామని ట్రై చేశాను, చాలా బాగుంది. ఇప్పుడు మేము సముద్రంలోకి వెళ్ళే సమయం ఆసన్నమైంది కాబట్టి ఆ వీడియోని కూడా చూసేయండి. అక్కడ మర్చిపోయా, వీడియో అయితే ఫుల్ థ్రిల్లింగ్గా ఉంటుంది. మిస్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇప్పుడైతే బోటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్ ఎక్స్ప్రెషన్. యాక్చువల్గా ఏమైందంటే మాకేమో ఈత రాదు, లైఫ్ జాకెట్స్ లేవని చెప్పారు. ఇప్పుడు ఎలా లోపలికి వెళ్ళిన తర్వాత పడిపోతే కనీసం ఎవరైనా వచ్చి కాపాడేంత వరకన్నా మనం బతుకుండాలి కదా. అందుకనే లైఫ్ జాకెట్స్ కష్టపడి ఫైట్ చేసి తెప్పించుకున్నాం అనమాట. బట్ ఫస్ట్ నాకే వేశారు, ఎందుకంటే అందరికంటే పొట్టుగా నేనంటే నీళ్ళలోకి నేనే వెళ్ళిపోతానని వాళ్ళ ఫీలింగ్. సో ప్రశాంత్ అన్న అయితే కష్టపడి నా కోసం తెప్పించి నాకు దగ్గరుండి కట్టాడనమాట. మా వాళ్ళందరూ కొనుక్కున్నారు, ఎందుకంటే అమ్మాయిలు అన్నప్పుడు డెఫినెట్గా అందరిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళకే ఉంటుంది కాబట్టి. సో ఇంకా సొల్లు పెట్టకుండా చెప్పేస్తున్నాను. లోపలికి వెళ్ళేటప్పుడు బోట్ కొంచెం ఇలా పైనుంచి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఆ థ్రిల్ ఉంటుంది చూడండి. నిజంగా మనం అన్నీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అంటారు కదా. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటాను నేనైతే. సో ముందు బోట్లోకి వెళ్ళేటప్పుడు మా కోసం ఇలా అరేంజ్మెంట్ చేశారనమాట. ఇంకొంచెం సమయమే, వెయిట్ చేయండి. అతి మాత్రం మిస్ అవ్వకండి. కావాలంటే అసలు ఫార్వర్డ్ చేయొద్దు, ఎందుకనంటే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. మనం మూవీస్లో చూస్తాం కదా, ఇలా అలలు వచ్చినప్పుడు మన పైనకి వచ్చేస్తున్న ఫీలింగ్, మనం పడిపోతామేమో అనే ఫీలింగ్, అదైతే ఎక్కువైపోయింది నాకు ఎగ్జైట్మెంట్ అనేది. సో ఎనీవేస్ సేఫ్గా రీచ్ అవ్వాలని అయితే చూడండి. సేఫ్గానే రీచ్ అయ్యాము. బట్ ఆ జర్నీ అంతా ఎలా ఉండింది అనేది డెఫినెట్గా మీరు ఒకసారి వాచ్ చేయండి. ఒకవేళ పాండిచ్చేరి వెళ్తే మాత్రం డెఫినెట్గా ఇది మాత్రం మీరు థ్రిల్లింగ్ అనేది చేసారండి. అది ఒక పెద్ద అడ్వెంచర్ అని చెప్పచ్చు. అడ్వెంచర్ ఫీల్ అయితే డెఫినెట్గా వస్తుంది మీకు. జనరల్ వాయిసే ఉంచేసేదాన్ని, కానీ యాక్చువల్గా అంత పెద్ద సముద్రంలో ఆ నాయిస్ అంతా ఎక్కువ వచ్చేస్తుంది. అందుకనే నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో ఇప్పుడైతే ఫుల్ వీడియో చూడండి. కోసం వెయిటింగ్. అలా కనిపిస్తుంది. ఇట్లా సింపుల్. ఓర్ తెలుపు. ఇది ఇప్పుడు చూడు.
తాడు కట్టండి అంతే కదా, తాడు పట్టుకో. మా పప్పికి నా మీద ఎప్పటి నుంచో పగున్నట్టుంది. చూసి 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 ఏం చేశాడో చూడండి. ఓ దేవుడా, భయపడి చచ్చిపోయాను నేను. ఏం కాదు, జస్ట్ ఇలా కూర్చో అని చెప్పి నూకేశాడు నన్ను. నేను కూడా అందుకనే చాలా పెద్ద పక్కడబందికి ప్లాన్ వేసి పప్పి మీద రివెంజ్ తీసుకున్నాను. సో ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. అన్న ఇంకో పిల్లని చూసుకోను, ఇంకో పిల్లని చూసుకోను. ఇటు చూడు, రిలాక్స్ ఉండు. ఆడేది ఇంకో పిల్లని చూసుకో అంటాడు. అమ్మయ్యా చచ్చిపోతురా. ఓకేనా ఇప్పుడు? ఓకేనా? కాదు, అదేదో నన్ను స్విమ్మింగ్ పూల్లో పడేసాను అన్నట్టుగా ఇప్పుడు ఓకేనా, బాగానే ఉండవా, సేఫా అని అడుగుతున్నాడు. సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళి నూకేశారు. అసలు చిన్నుకైతే నా మీద ప్రేమే లేనట్టుంది. నిజంగానే నేను అందులో కొట్టుకోపోతే ఇంకెవరినైనా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడేమో. అసలు అలా కానివ్వం కదా మనము. చూడండి, రా నాతో పాటు అంటే ఈయనకి ఈతొచ్చు, కింద రా అంటే వస్తలేడు, నన్ను పైకి లాగుతా అని చెప్పాడు. సరే కదా లాగు అని చెప్పాను. నన్నే లేపలేకపోతున్నాడు. వాడు కింద పడితే నేను వెళ్ళలేపుతానో ఏమో ఆ నీళ్ళలోంచి. అస్సలు లేపలేకపోయాడు. ఈ పాండిచేరి మొత్తంలో నాకు బాగా నచ్చిందంటే యాక్చువల్గా ఇదే అని చెప్పాలి. భయం వేసినప్పటికీ అదొక అడ్వెంచర్ కదా. అంటే సముద్రం మధ్యలో మనల్ని పడేస్తే, మీకు విషయం తెలుసా, కింద బేస్ మొత్తం కనిపిస్తుంది ఆ పడవది. అక్కడంతా ఇట్లా మనం చక్రం లాగా ఉంటుంది కదా. మస్తు భయం వేసింది. ఎట్టకేళ్ళకి ప్రశాంతాన్ని అయితే నన్ను పైకి లాగేసాడు అనుకోండి. నడుము కానీ చచ్చాను. ఏదైనమ్మా చాలా మంచి థ్రిల్లింగ్. యాక్చువల్గా ఇది సెకండ్ టైం అనుకోండి. ఫస్ట్ టైం వీడియో మిస్ అయిపోయింది ఎక్కడో. ఇది సెకండ్ టైం పాండిచేరి వెళ్ళడం. సూపర్ ఎక్సలెంట్. నాకు తెలిసి ఇట్లా అయితే పీకేసి చేయను. అవునా? చూపి కమ్మేది తెచ్చుకుంటుంది ఇప్పుడు వెళ్ళి. యాక్చువల్గా ఇది గోల్డ్ కమల్ గైస్. ఇలా జరుగుతుందని తెలిసి నేను ఉత్తి పెట్టుకున్నా. యాక్చువల్గా ఈ వీడియో చేసాక అందరికి అనిపిస్తుంది, వామ్మో సముద్రంలోన. కొంతమందికి భయం ఉంటుంది, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి చేయాలన్న ధైర్యం సరిపోదు. బట్ ఏదైనప్పటికీ అంటే సేఫ్టీ చూసుకుంటూ చేస్తే ఏ థ్రిల్లింగ్ అయినా ఓకే. అంటే అది మితి మీరకూడదు. బట్ ఇలాంటివి అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనతో పాటు పడవ నడిపే వాళ్ళు ఉన్నారు, ప్రశాంత్ అన్న ఉన్నారు, సో అందరు స్విమ్మర్స్ అందరు ఉన్నారు కాబట్టి మేము ప్రికాషన్స్ తీసుకుని చేసామన్నమాట. సో మీకు కూడా నచ్చితే డెఫినెట్గా ఇలాంటివి ట్రై చేయండి. సో లైఫ్ అనేది చాలా చిన్నది కాబట్టి అందులో మనం కొన్ని మెమరీస్ అనేవి యాడ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా మా వీడియో అయితే ఇదనమాట, ఎండింగ్కి వచ్చేసేసింది. సముద్రంలో ఆడుకొని వచ్చాం. నీకెట్ట దొరికా నీ కాల కదా ఇది